నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం కో ప్రెజెంటర్ సెల్ పాయింట్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు శుక్రవారం మనకందరికీ కూడా చాలా విశేషమైన రోజు. ప్రతిరోజు విశేషమే అనుకోండి, కానీ ఇంతకుముందు అంటే నిన్న మొన్న అన్ని ప్రతిరోజు కూడా ఈ వారంలో మనకి వాస్తు గురించి, ముహూర్తాల గురించి, కొన్ని నక్షత్రాలు, తిథి, జ్యోతిష్యం గురించి అన్ని విచారాలు వచ్చి వెళ్ళాయి. అయితే ఇంకా పూర్తి కాలేదు. అంటే మనకు ఈ ఒక విశేషంగా కంపెనీ అండ్ దుకాన్, బిజినెస్ సెంటర్స్ లేదా కార్పొరేట్ ఆఫీసెస్, సాఫ్ట్వేర్ కంపెనీలు వాస్తు ఎలా ఉండాలి, లోపల ఎలా ఉంటే బిజినెస్ బాగా జరుగుతుంది అనే దాని గురించి తెలియచేస్తూ వచ్చాను. ఇందులో పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఈ వాల్కి ఇలాంటి పెయింటింగ్ అని, దట్ ఈస్ ఆల్సో వన్ ఎనర్జీ అన్నమాట. ఎప్పుడు కూడా ఈ ఒక విశేషంగా చూడండి, ఒక బ్యాంక్ కావచ్చు మనకి, తర్వాత ఒక ఇండస్ట్రియల్ కంపెనీ అంటే స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, లెదరు, ఏదైనా సరే, బుక్స్ అన్ని ఇండస్ట్రీ అంటే అన్ని టోటల్ ఏదైనా కార్పొరేట్ డిపార్ట్మెంట్ ఎనీ వన్ కంపెనీ, ఒక పోస్ట్ ఆఫీస్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ అనుకోండి, దాంట్లో కూడా చక్కగా ఉండాలంటే అది కూడా వాస్తుగా ఉండాలి. ఇట్స్ ఏ ఎనర్జీ అన్నమాట. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఏ సైడ్లో కూర్చోవాలి, ఆఫీసర్ అన్న తర్వాత ఒక బ్రాంచ్ అతను, ఆ బ్రాంచ్కి సీనియర్ ఆఫీసర్ ఏ చోటు కూర్చుంటేనే అతనికి ఇట్స్ ఏ లక్కీ. అక్కడ ఉండేవాళ్ళంతా చక్కగా వర్క్ చేస్తారు, లేదా అక్కడ కూర్చొని వాళ్ళకి మంచిగా జరగాలి కదా. చూడండి, ఎంతోమంది మీకు తెలిసినో తెలీదో ఇక్కడ ఉండే రోజు ఇక్కడ బాగుంటారు, కొత్తగా ఇంకొక ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయి వెళ్తారు, అక్కడ ఏసీపీ దాడి లేదా అనారోగ్యం రావడం, అక్కడ ప్రశాంతత లేకుండా అయిపోవడం, అక్కడ వాళ్ళు ఈ సీనియర్ నుంచి జూనియర్స్కి టగప్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడ జరగండి, అక్కడ ఎందుకు జరిగింది? ఇట్స్ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఫ్లోట్ అవుతుంది, అతనికి అది సూటేబుల్ కాలేదని అర్థం. చూడండి, మనకి తెలియకుండానే వృధా మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పెద్ద వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు అనుకుంటారు మనకంతా మనం చాలా బ్రిలియంట్స్, మనకి అంతా మంచిగా జరుగుతుందని. నిజమే, అందరికీ మంచిగా జరగాలి, మేము కోరుకునేది కూడా అదే. అయితే కాస్త యుక్తి కూడా ఉపయోగించాలి అప్పుడప్పుడు. అంటే ఇది కూడా ఉపయోగం చేస్తూ ఉండాలి మనం. ఎందుకు అలా అయింది అంటే దానికి ఏదైనా రీజన్ దొరుకుతుంది. ఎప్పుడు కూడా అన్నీ సత్యమే, దాన్ని పరిశీలిస్తే మాత్రం తెలుస్తుంది అది సత్యమా అసత్యమా అని. అవును కదా. అనుభవించేవానికి మాత్రం నప్పి తెలుస్తుంది. నేను చెప్తాను, నాయనా ఇది బెల్లము చాలా చేదుగా ఉంది అంటే దాన్ని ఎవరైనా తింటే బెల్లం ఎప్పుడూ తీయగా ఉంటుంది, ఎందుకు చేదుగా ఉంటుంది అంటాడు. నిజమే కదా. అంటే అనుభవం ఉంటేనే దాని గురించి తెలియచేయగలం, అనుభవం ఉంటేనే దాన్ని నమ్ముతాడు, లేదంటే లేదంటే ఓకే చేదు అనేస్తాడు అంతే. అంటే ఒక ఆపిల్ గురించి నేను చెప్పాలంటే 1 ఆపిల్ ఈజ్ ఈక్వల్ టు 1 kg రైస్ చెప్పేశారు, కానీ దాన్ని తింటేనే తెలుస్తుంది దాని ఎనర్జీ ఏంటి. రోజు తింటుంటే ఎలా ఉంటుందని. హార్ట్ ప్రాబ్లం రాదు ఆపిల్ తింటే అంటారు. అదే ఆపిల్ లోపల ఉన్న విత్తనాలు తింటే 60 ఏళ్ళు బతికాడు 30 ఏళ్ళకే వస్తాడని, సైనైట్ ఉంటుంది అందులో అని చెప్తారు. అంటే స్లో పాయిజన్ అనమాట. అంటే రెండు మంచి చెడు కూడా అందులోనే ఉంటాయి. అయితే మనం తెలుసుకునే దానిపైన డిపెండ్ అవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు మీకు విశేషంగా మంచి ఒక అనుకూలం కావాలి అంటే మనం ఒక ఆఫీస్, చిన్న అంగడి కొట్టు, దీని నుంచి చిన్న కమర్షియల్, చిన్న ఒక కార్పొరేట్ ఆఫీస్ నుంచి పెద్ద కంపెనీలకు అన్నిటికీ ఇంక్లూడింగ్ అవుతుంది. నేను చెప్పే ఒక టిప్ అన్నమాట. అంటే ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఒక ప్రజెంట్ పొజిషన్ అంటే మనం ఎలా ఉంటుంది, విశేషంగా ఒక కంపెనీ ఎండి అనుకోండి, ఎండి ఎక్కడ కూర్చోవాలి? అవును కదా, ఒక కంపెనీ ఎండి అంటే ఒక పెద్ద పొజిషన్లో ఉండే అతని వ్యక్తి, ఆ డిపార్ట్మెంట్కి ఎండి పోస్ట్లో సీనియర్ ఆఫీసర్ అన్నమాట. చైర్మన్ విత్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే దానికన్నా ఎక్కువ.
అర్థమైంది కదా. సిఎండి అంటే చైర్మన్ విత్ మేనేజింగ్ డైరెక్టర్, ఓన్లీ ఎండి మేనేజింగ్ డైరెక్టర్స్. ఇలా ఒక్కొక్కరికి ఒక పొజిషన్ అని ఉంటుంది, ఎక్కడెక్కడ కూర్చోవాలని. దాన్ని కూడా ఇప్పుడే తెలియచేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. గురూజీ, జమ్మల మడుగు నుంచి వెంకట సుబ్బయ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకట సుబ్బయ్య గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మిస్సెస్ సుధా గురించి అండి. సుధా గారి గురించి? అవునండి. తప్పకుండా అండి. నక్షత్రం తెలుసా మీకు? నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, ఏదైతే తెలుసు. చెప్పండి. 34 సంవత్సరాలు అండి. 34? అవునండి. సరే అండి వెంకట సుబ్బయ్య గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. చెప్పండి. బాగున్నారు గురూజీ గారు? బాగున్నాము. ఓకే, చాలా వరకు కాల్ ట్రై చేసాము. మా మిస్సెస్ ఈరోజు వచ్చిందండి. మీరు చెప్పే సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మా మిస్సెస్ గారు డైలీ చూస్తా అంటారు. నేను ఆఫీస్కి దగ్గర ఉన్నాను. ఓకే, ఆమె మేడం ఇంట్లో ఉన్నారు? ఇంట్లో ఉన్నానండి. ఓకే, రైట్. చూడండి, ప్రయత్నం చేసింది ఒకరైతే మాట్లాడే భాగ్యం మీకు వచ్చింది. దీనికే యోగం ఒకరికి భోగం ఒకరికి అంటారు. ఖచ్చితంగా మీకు అనుగ్రహం జరిగితే అందరికీ మీ ఇంట్లో కుటుంబంలో చక్కగా ఉంటారులేండి. మేడం జాతకం అయితే చాలా బాగుంది, ప్రాబ్లం లేదు. అయితే జన్మ జాతకం ప్రకారం వీళ్ళకి కాస్త ఆరోగ్యంలో కాస్త ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఏం పని చేస్తారు అంటే? హౌస్ వైఫ్ అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బిజినెస్ ఉంది. ఆ మిస్సెస్ గారు ఆ హెల్త్ పరంగా అండి ఎప్పుడు ఏదో నొప్పి, చెస్ట్ పెయిన్ అన్నట్టు ఉంటుంది. కానీ నేను హాస్పిటల్లో అన్ని చెక్ చేసినా వాళ్ళు ఏం రిపోర్ట్ లేదని చెప్పారు. ఎస్, రమల శాస్త్రం కూడా అదే చెప్తుంది. ఎందుకంటే ఈమె జన్మజాతకంలోనే ఉంది. అంటే వెయిన్స్ అంటే న్యూరాన్స్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది. అంటే శని మరియు కుజుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నాడు అన్నమాట. అంటే వెయిన్స్ ప్రాబ్లం, నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఎప్పుడు డిప్రెషన్లో ఉంటుంది. చిన్న విచారం మనసుకు తీసుకొని మానసికంగా ఈమె డిప్రెషన్లో ఉండడం వల్ల ఈమెకు చాలా ఎక్కువ, చూడండి, ఎప్పుడు టెన్షన్స్ ఉంటుంది, ఎప్పుడు బాడీ పెయిన్స్. ఈరోజు భోజనం చేసిన చక్కగా మరుసటి చాలా టైర్డ్ ఉంటుంది. ఎంత భోజనం చిన్న టైర్డ్, దేహంలో నిశ్శక్తి అనేది వచ్చేస్తుంది. తర్వాత చేతులు కాళ్ళు జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదే ఆమెకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత చెస్ట్ పెయిన్ రావడానికి కారణం వచ్చి ఆమె మెంటలీ ఒక స్ట్రెస్ అన్నమాట. అది బాడీ పెయిన్ వచ్చి ఫ్రస్ట్రేషన్ నుండి డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. అంటే చిన్న విచారాలు ఆలోచించుకొని మానసికంగా బాధపడుతుంది అంతే. జాతక రీత్యా ఖచ్చితంగా ఆమెకు ఎలాంటి దోషం లేదు, ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆమె ఆలోచనలు బట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంది అని అర్థం. అందుకే ఫస్ట్ మానసికంగా ఆమె గెయిన్ కావాలి, అంటే మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలి. అలా మానసికంగా స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా అనారోగ్యం అంతా దూరం అయిపోయి ఆరోగ్యవంతంగా ఉంటుంది అని అర్థం. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది ఆమెనే చేసే బిజినెస్ ఆమె డెవలప్మెంట్ అవుతుంది. అండ్ దెన్ ఆరోగ్యం కూడా సరిపోతుంది. ఒక 27 రోజులు ప్రతిరోజు కూడా ఎక్కడైనా మనకు బిల్వ వృక్షం ఉంటుంది దేవాలయం చుట్టూ, మాడేరి పత్రము అంటాం కదా, ఆ వృక్షం మారేడి వృక్షం అంటారు, బిల్వ పత్ర వృక్షం. ఆ వృక్షానికి పసుపు నీళ్లు కలిపి ఆ వృక్షానికి పోసి ఆ వృక్షం మొదటిలో విశేషంగా మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా 27 రోజులు చేస్తూ ప్రతి సోమవారం ఒక శివాలయంలో ఉదయం 7:30 నుంచి 9 లోపు రాహుకాలంలో నెయ్యి దీపం వెలిగించి బియ్యము బెల్లము దానం ఇమ్మని చెప్పండి. ఇలా 16 వారాలు చేసి 16వ వారము ఆ బ్రాహ్మణులకి బియ్యము బెల్లము, అందుతో ఒక వస్త్రము, తెల్లటి వస్త్రం, పంచ ధోతి ఇలాంటిది ఏదైనా వస్త్రము, తర్వాత ఒక పర్ల్ ముత్తు అన్నమాట, మనకు తెలుసు కదా పర్లు, అది ఒకటి. తర్వాత వెండికి సంబంధించిన 1 గ్రామ్ 2 గ్రామ్స్ వెండి కాయిన్ అయినా సరే. అంటే టోటల్ ఇవన్నీ కలిపి వాళ్ళకి దానం ఇచ్చేయాలి. లాస్ట్ వారం ఇవన్నీ కలపాలి. ఫస్ట్ నుంచి బియ్యం బెల్లం ఇస్తూరండి. ఇలా చక్కగా 16 వారాలు చేస్తే ఆరోగ్యంలో స్థిమిత వచ్చేస్తుంది. తర్వాత ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి వెళ్ళి ఆ టెంపుల్లో చిన్న ఒక మట్టి ప్రమద, చిన్నదే చాలు, ఆ మట్టి ప్రమద తీసుకొని నూనె పోసి నువ్వుల నూనె అందులో ముఖం ఇలా చూసుకొని తర్వాత అందుకు 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి రమ్మని చెప్పండి. హనుమాన్ చాలీస్ పఠించుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఆరోగ్యంలో ఉన్న సమస్త దోషాలు దూరమై మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. మరి కార్యాలయంలో ఏ వ్యక్తి ఎక్కడ కూర్చోవాలి? అవును, ఫస్ట్ ఇప్పుడు ఎండి అనుకున్నాం, ಅಥವಾ సిఎండి, మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ యజమాని. అతను ఎప్పుడు కూడా నైరుత్య దిశలో, అంటే నైరుత్యం అంటే ఏ దిశ వస్తుంది, నైరుత్యం ఎగ్జాక్ట్ తెలుసు కదా మీకు, అంటే సౌత్ అండ్ వెస్ట్ కార్నర్కి నైరుత్య అంటాం, ఆ మూల. ఆ నైరుత్యంలోనే కూర్చోవాలి. జస్ట్ అతను ఎప్పుడు కూడా ఈస్ట్ డైరెక్షన్ చూస్తూ ఉండాలి. కంపెనీ
ఆ ఎండి అక్కడ కూర్చోవాలి, గుర్తుంచుకోండి. లేదో గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది అంటే అయినంత వరకు ఫైన్ ఫ్లోర్ అనుకోండి, టాప్ ఫ్లోర్ పోతున్నట్టుగా వాళ్ళు ఎప్పుడు పైనే కూర్చోవాలి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పుడు ఎండీస్ ఉపయోగం చేయకూడదు, టాప్ ఫ్లోరే ఉపయోగం చేస్తూ ఉండాలి. అంటే మంచి పైకి వెళ్తూ ఉంటారన్నమాట. అలా నైరుత్యంలో కూర్చోవాలి అతను ఒకటి. రెండోది కంప్యూటర్స్, ఎప్పుడు కూడా కంప్యూటర్ అండ్ జనరేటర్స్, సర్వర్ ర్యాక్స్ అంటే హీట్ ఉన్న ఒక ప్రదేశం, అంటే సర్వర్ ర్యాక్స్ కానీ, సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, కంప్యూటర్లో ఏదైనా కాల్ సెంటర్ అనుకోండి కంప్యూటర్ ఆపరేట్ చేసేవారు, ఇవన్నీ కంప్యూటర్స్తో వాడే ఎక్కువ వర్క్, కంప్యూటర్ వర్క్స్, తర్వాత జెరాక్స్ మిషన్స్, తర్వాత ప్రింట్అవుట్ తీయడం వేయడం, ఇలాంటివి ఏమున్నా కూడా ఆగ్నేయంలో ఉండాలి. అంటే ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఆగ్నేయము అంటాం కదా. ఆగ్నేయం నుండి తూర్పున, ఆగ్నేయం నుండి నార్త్ కన్నా పెరగచ్చు, లేదా ఆగ్నేయం నుంచి వెస్ట్ కన్నా ఆ కార్నర్లో ఆ కంప్యూటర్ సెక్షన్ అదంతా వస్తుందన్నమాట, ఆ మూల వస్తుంది. ఇక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మెయిన్ ఇదే సోర్స్. ఇప్పుడు చూడండి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బ్యాంక్ అనుకున్నాం, అకౌంట్లు ఓపెన్ చేయాలి, చక్కగా డబ్బులు డిపాజిట్ చేయాలి, అదే ఆల్సో ఇన్సూరెన్స్ చేయించాలి, చాలా ఉంటాయి. తర్వాత కమర్షియల్ ఇంకోటి అనుకోండి, సేల్స్ డిపార్ట్మెంట్ చేయాలి, ప్రోడక్ట్ సేల్ చేయాలి, ఇలాంటివి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కటి ఉంటుంది. ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా కూడా ఎప్పుడు కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కంప్లీట్లీ మీరు విశేషంగా వాయుమూలలో కూర్చోవాలి. వాయు అంటే వెస్ట్ అండ్ నార్త్ కార్నర్కి వాయుమూల అంటాము. అప్పుడు ఆ వాయుమూలలో వాళ్ళు ఎక్కువగా కూర్చోవాలి అన్నమాట. అంటే అక్కడ కూర్చొని వాళ్ళు కూడా ఎప్పుడు ఈస్ట్ ఫేసు లేదో నార్త్ ఫేస్ కూర్చోవాలి, గుర్తుంచుకోండి. వాయుమూలలో వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత విశేషంగా ఈ ఖజాంచి అంటాం కదా, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వీళ్ళు మార్కెటింగ్, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే మనకి ఏమంటాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే పర్టికులర్ ఒక కంపెనీకి ప్రొవైడ్ చేసే ఒక ఫైనాన్స్. విశేషంగా ఖజాంచి అంటే టోటల్ ఫైనాన్స్ రిలేటెడ్, అంటే అప్రూవల్ చేయడం, తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం, ఇవన్నీ కూడా విశేషంగా ఖజాంచి అంటే ఎప్పుడు కూడా నార్త్ మధ్యలో ఉండాలి. అంటే కమర్షియల్ ఎయిడ్స్ అన్నమాట. ఈ కమర్షియల్ ఎయిడ్స్ వచ్చేసి విశేషంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ఎయిడ్స్. ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ సెంటర్ అంటే నార్త్ వాల్ సైడ్ సెంటర్లో కూర్చోవాలన్నమాట. నార్త్ సైడే ఉండాలి, నార్త్ కార్నర్, నార్త్ మిడిల్ ప్లేస్ అన్నమాట వాళ్ళది. వాళ్ళు తూర్పు కూర్చొని చూడాలి, లేదు అంటే నార్త్ కూర్చొని వాళ్ళు బిజినెస్ చేయాలన్నమాట. తూర్పు చూస్తూ లేదా నార్త్ చూస్తూ వాళ్ళు బిజినెస్ చేయాలి. ఆ కమర్షియల్ ఎయిడ్స్ అక్కడ కూర్చోవాలి. ఇది ఖజాంచి పీఠం ఉంటుంది. ఇక విశేషంగా ఎప్పుడు కూడా ఓపెనింగ్ ప్లేస్ అంటే రిసెప్షన్ టేబుల్, ఒక స్వాగతం చెప్తామని కదా, స్వాగతం చేసే ఒక రూమ్, స్వాగత గది. ఆ స్వాగత గది ఎప్పుడు ఈశాన్యంలోనే ఉండాలి, ఈశాన్యం నుండి ఉండాలి. దట్ ఈస్ ద పక్క వాస్తు అన్నమాట. ఇలా ఉంటే అంటే స్వాగత గది ఎప్పుడు ఈశాన్యంలో ఉండాలి. అక్కడ వచ్చి ఏదైనా ఎంక్వైరీ చేసుకున్నా వెళ్ళడం, లేదా లోపలికి రావడం, అది ఈశాన్య గది నుంచి వస్తే చాలా మంచిగా ఉంటుంది. అక్కడ మంచిగా ఎప్పుడూ ఉండాలి. ఆ స్వాగత గది ఈశాన్యానికి వచ్చేస్తుంది. ఇక ఎప్పుడు కూడా మనము మెయిన్ మన టేబుల్ మనం కూర్చుంటాం, ప్రతి ముందు టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ ప్రతి ఒక్కరు ముందు ఉంటే అందరూ తూర్పుకి ఇలా కూర్చొని అనుకోండి, ఇది ఈస్ట్ అన్నమాట. ఈస్ట్ నేను తిరుగు కూర్చొని అనుకోండి, ఇది టేబుల్. ఇది టేబుల్ అయినప్పుడు మనకి ఫోన్స్ కంపల్సరీ మనం యూజ్ చేస్తాం, కంపల్సరీ మనం యూజ్ చేస్తాం ఫోన్స్. ఎప్పుడు కూడా మనం ఫోన్స్ యూజ్ చేసి అయితే టేబుల్ పైన కానీ టేబుల్ పక్కన కానీ పెట్టుకుంటే విశేషంగా ఎప్పుడు మనం ఏదే టేబుల్ కానీ లేదా ఏదో రూమ్లో కానీ నైరుత్యంలో చిన్న సపరేట్ రూమ్ తీసుకుంటే ఆ నైరుత్యం నుండి కనెక్షన్ ఉండాలి. లేదంటే పర్మనెంట్ సపరేట్గా మనము టేబుల్ పైన పెట్టుకుంటే నైరుత్యం. ఇప్పుడు చూడండి, ఇది ఈస్ట్ అనుకోండి, ఇది వెస్ట్, నార్త్, సౌత్. ఇది మా టేబుల్, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్, ఇది నార్త్, సౌత్. సౌత్ అంటే సౌత్ కార్నర్ అంటే దిస్ ఈజ్, ఇప్పుడు నేను రమల శాస్త్రం చూస్తుంటాను కదా, దిస్ ఈజ్ సౌత్ అంటే నైరుత్యం అన్నమాట. ఈ పోర్షన్, ఈ నైరుత్యంలో మనము కూర్చోవాలి. అంటే టెలిఫోన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కదా అన్ని కూడా ప్రతి ఒక్కరు అంటే ఎప్పుడు కూడా వాళ్ళ టేబుల్కి నైరుత్యంలో లేదా నైరుత్యం పక్కన కింద చిన్నది ఒక టేబుల్ వేసుకొని దానిపైన పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా టెలిఫోన్ ఏ టేబుల్ పైన అయితే కూడా నైరుత్యంలో ఎక్కువగా ఉంటే అది చాలా మంచిది. తర్వాత ఇంకా చాలా విచారాలు ఉన్నాయి. కాలర్ కూడా రెడీ ఉన్నారు, వాళ్ళతోనూ మాట్లాడేస్తాం. హైదరాబాద్ నుంచి రాజేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రాజేశ్వరి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. తప్పకుండా అండి, మీ అమ్మాయి పేరు చెప్పండి. ఉమ్మశ్రీ, కృతిక నక్షత్రము, వృషభ రాశి. సరే అండి రాజేశ్వరి గారు, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. గురుజీ గారు పాత
మా ఆశీస్సులో ఉంటాయమ్మా. ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్నాను గురూజీ. మా అమ్మాయికి సంతానం కోసం గురూజీ చాలా చేయించాను గురూజీ ట్రీట్మెంట్, ఉమ్, కానీ దేంట్లో కూడా ఫెయిల్ అయినాయి అన్ని. సంతాన యోగం. అవును గురూజీ. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 2008. 2008లో, అంటే దాదాపు 7 years అయింది. అవును స్వామీజీ. సరే తల్లి, మీరేం బాధపడకండి. కృతికా నక్షత్రం సూర్య మహాదశలో వృషభ రాశిలో అమ్మాయి జన్మించింది శుక్రవారం సాయంత్రం. అవును స్వామీజీ. చాలా బాగుంది. శుక్రవారం అమ్మాయి జన్మించిన చాలా మంచి జాతకమే. కానీ విశేషంగా అమ్మాయికి జాతకం చూపించే ఉంటారు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు, లగ్నంలో గురువు ఉన్నాడు. కానీ గురువు కుజుడు ఒకరినొకరు చూసుకుంటున్నా కూడా జన్మ గురువు అంత మంచిది కాదు, బ్రహ్మహత్య దోషం ఉంది అని అర్థం. అమ్మాయి కాస్త యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది. అమ్మాయికి యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, కాస్త హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి, అందుకే అమ్మాయికి ఇంకా మీరు ఎంత ట్రీట్మెంట్ తీసినా కూడా అన్ని నార్మల్లే ఉన్నా కూడా బ్రహ్మహత్య దోషం ఉన్నప్పుడు, విశేషంగా బ్రహ్మస్థానం అంటే గర్భస్థానం, బ్రహ్మ అంటే సృష్టికర్త కదా, గర్భస్థానం. ఈ గర్భస్థానంలో దోషం ఉంది అంటే గురువు ఉన్నాడు కాబట్టి అలా జరుగుతుంది. మీరేం బాధపడకండి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, వచ్చేయండి. మీరు IVF, IAF సంథింగ్ మీరేం చేసినా కూడా అమ్మాయికి ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా మనకి ఈ బ్రహ్మ దోషం వెళ్ళే వరకు గర్భంలో మనకి ఆ పిండము అనేది కూడదు, అంటే గర్భం నిలవదు అని. గర్భం ఆ బ్రహ్మహత్య దోషం వెళ్ళిపోతే కంప్లీట్లీ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకు కాదు, అవ్వాలి. అలాగే ఇప్పుడు మీరు కూడా విశేషంగా నేను చెప్పిన జాగ్రత్తగా అమ్మాయి పాటించింది అయితే ఖచ్చితంగా గర్భవతి అవుతుంది తల్లి. మంచి సంతాన యోగం కలిసి వస్తుంది. అమ్మాయి చేతిలో ప్రతి బుధవారం మరియు శనివారం ఈ 2 రోజులు కూడా శ్రీకృష్ణ దేవాలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగించింది, లేదా వేణుగోపాలస్వామి గోపాలస్వామి దేవస్థానంలో, లేదంటే శ్రీకృష్ణ టెంపుల్లో కంపల్సరీ ఈ నెయ్యి దీపాలు 16 వారాలు వెలిగించింది. అంటే బుధవారం మరియు శనివారం ఈ 2 చేస్తూ తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే 5 నుండి 6 లోపు ఈ ఒక రావి చెట్టు మరి వేప చెట్టు ఎక్కడుంటుందో అక్కడ వెళ్ళి ఉదయం స్నానం చేసుకుని అక్కడ వెళ్ళి రావి చెట్టు మొదల్లో నెయ్యి దీపం వెలిగించి 18 ప్రదక్షిణలు వేయాలి. రావి చెట్టు మరి వేప చెట్టు ఇలా రోజు చేయాలి. 48 రోజులు జాగ్రత్తగా ఆమె చేసింది అయితే ఇది కంప్లీట్ అయ్యి 3 మాసాల లోపే అమ్మాయికి ఈ ఒక సంతాన యోగం కలిసి వస్తుంది తల్లి. మీరు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా గురు ఆజ్ఞ లేనిది, గురు అనుగ్రహం లేనిది మనకి ఏం జరగదు తల్లి. ఇప్పుడు గురు అనుగ్రహం మీకు జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మీ అమ్మాయి గారికి త్వరలోనే ఒక సంతాన యోగం కావాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. శీఘ్రమేవ సంతాన యోగద సిద్ధిరస్తో. మంచిదవుతుంది తల్లి. నమస్తే. గురూజీ ద్వారపూడి నుంచి మహాలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మహాలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. తప్పకుండా అండి, మీ అమ్మాయి పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు పూజిత అండి. పూజిత. హస్త నక్షత్రం అండి. సరే అండి, మాట్లాడాం గురూజీతో. నమస్తే తల్లి. మీ పాదాలు శతకోటి వందనాలు గురువు గారు. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలని అడుగుతున్నా చేసామండి. సరే తల్లి. అమ్మాయి పేరేంటి? మా అమ్మాయి పూజిత అండి. పూజిత. హస్త నక్షత్రం అండి. హస్త నక్షత్ర, కన్యా రాశి. 1999 జూలై 19 పుట్టిందండి. 1999. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అమ్మాయికి? మా అమ్మాయి 16 సంవత్సరం అండి. సరే తల్లి. ఏం చదువుతుంది? 9th రాసిందండి, 10th వచ్చిందండి ఇప్పుడు. సరే అమ్మా, ఏం తెలుసుకోవాలి? ఇంకా చిన్న పాప, అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలి? మా అమ్మాయి ఆరోగ్యం గురించి, చదువు గురించి, భవిష్యత్తు ఎలా ఉంటుందండి. ఓకే అమ్మాయా మీకు? ఒకటే అమ్మాయి అండి. అందుకే ఇంత అమ్మాయి పైన పూర్తిగా. సరే తల్లి. ఇక తల్లిదండ్రులు అంటే ఇంకా అమ్మాయిని బాగా చూసుకోవాలి కదా. ఏం బాధపడకండి. ఎక్కువ గారాబంగా కూడా మీరు పెంచేశారు. అది కాస్త మనము ఎంత గారాబంగా పెంచినా కూడా డిసిప్లిన్ కావాలి మెయిన్, అంతే కదా. ఆ డిసిప్లిన్ అమ్మాయికి ఒకటి ఉంటే జీవితంలో ఎక్కడ వెళ్ళినా కూడా విజయోస్తు అనేది ఉంటుంది. డిసిప్లిన్ కావాలి మెయిన్. జాతకం అయితే చాలా బాగుంది తల్లి. జన్మజాతకంలో ఎలాంటి దోషాలు లేదు. కానీ అమ్మాయికి ఈ చిన్న వయసులోనే థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థైరాయిడ్ ప్రాబ్లం, మరి సైనోస్, ఇది జన్మజాతకంలో చూపిస్తుంది. అంతకుమించి మేజర్ జాతకంలో అనారోగ్యము అనేది పెద్దగా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు.
దానివల్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుంచినే కాస్త ఈ అవుట్ సైడ్ ఫుడ్స్, ఈ థైరాయిడ్కి రావాల్సినది మనకి జంక్ ఫుడ్స్ అంటాం కదా, అలాంటివన్నీ కూడా అయినంత వరకు తక్కువ చేస్తూ రండి. తర్వాత అమ్మాయిని అయినంత వరకు ఉదయం త్వరగా లేసి రాత్రి త్వరగా పనుకునేది అలవాటుగా మార్చండి. దీనివల్ల కూడా మంచిగా అవుతుంది. ఇక ఎడ్యుకేషన్ విచారంలో ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఇంట్రెస్ట్గా చదవాలి అమ్మాయి, అంతే. ఎక్కువగా ఇంట్రెస్ట్, ఆశతో చదవాలి. ఎప్పుడు మనము చదవాలి అనే ఒక జిజ్ఞాస అనేది ఉంటే మనం ఎంత స్థితికైనా చదువుకుంటూ వెళ్ళచ్చు. కానీ చదవడానికి ఆ జిజ్ఞాస అనేది లేకపోతే ఎలా చదవగలరు? అవ్వదు కదా. ఫస్ట్ మన ఇంట్రెస్ట్ చేయాలి, సంకల్పం చేయాలి, గురి ఉండాలి. మీ అమ్మాయి గురించి, పూజిత గురించి ఏ బెంగ వద్దు, ఏ భయము వద్దు, ప్రశాంతంగా ఉండండి తల్లి. మంచిగా ఉంది జాతకం, ఎప్పటికీ ఎక్కడ ఏమే సోలిపోదు, ఎప్పుడు విజయవంతంగానే ఉంటుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మ్యారేడ్ లైఫ్ హ్యాపీగా ఉంది, ఆరోగ్యము బాగుంది, ఎడ్యుకేషన్ చేస్తుంది. ఎడ్యుకేషన్ అయితే సైన్స్ తీయించండి, బైపీసీ తీసి తర్వాత ఈమె ఒక ఎంబీబీఎస్ చేయని, లేదు అంటే ఏదైనా రిలేటెడ్ సైన్స్ రిలేటెడ్ ఏదైనా రీసెర్చ్ ఇలాంటిది ఏదైనా మంచి ఒక దీనికి తీసుకొని మంచి పొజిషన్కి వెళ్తుంది తల్లి. ఇక ఆరోగ్యము, విద్యాభ్యాసము, వివాహ జీవితం కూడా అన్నీ బాగున్నాయి. మెయిన్ మీ కులదేవ అనుగ్రహం కూడా మంచిగా ఉంది మీ పైన. మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండి తల్లి, మంచి తల్లి. మీ అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ భగవంతుడు ఎప్పుడు కాపాడని నేను వేడుకుంటున్నానమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. మహాలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ వాస్తు గురించి వివరిస్తున్నారు. వాస్తు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతలేదు తల్లి. రోజు అదే అయిపోయింది. ఈరోజు ఎండ్ చేసేయాలి. ఇక సోమవారం నుంచి మీకు, ఇక రేపు శ్రీరామనవమి, మీకు చాలా మంచి విశేష కార్యక్రమం చెప్తాను. రాముడి గురించి కొంచెం తెలుసుకుందరు. అంతకన్నా ఒకటి ఇంకోటి ఏంటంటే, మీకు అందరికీ ఇష్టమయ్యే ఒక టాపిక్ ఒకటి ఉంది. మీకు అందరికీ బ్రేకింగ్ న్యూస్ రేపు వినండి. మీకు ఒకటి, మీకోసం ఒకటి విశేషమైనది ఒకటి చెప్తాను నేను. చాలామందికి చాలా ఆశలు ఉంటాయి కదా, ఈ ఆశ కూడా మీరు తీర్పుకోవచ్చు. రేపు కార్యక్రమంలో మీరు చూడండి, మీకోసం ఒక వర్డ్ చెప్తాను, దాన్ని ఫాలో చేస్తారు. అంటే మీకు ఒక సువర్ణ అవకాశం రేపు కల్పిస్తానన్నమాట. దాన్ని మీరు తేల్చుకుందరు, రేపటి కార్యక్రమంలో అది మీరు చూసుకుందరు. తర్వాత శ్రీరామనవమి గురించి కూడా నేను రేపు మీకు అంతా చక్కగా తెలియచేస్తాను. అయితే ఈ వాస్తు మళ్ళీ సోమవారం నుండి విశేషంగా మీకు ఎలాంటి రోగాలు వస్తాయి అనేది చెప్తాను. మీరు రాసేది మీకు ఎలాంటి రోగాలు వస్తాయి, మీరు పూర్వ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవచ్చు. భయపడకూడదు, అయ్యో మాకు ఇలాంటి రోగాలు వస్తాయా గురుగారు, అయితే అలా కాదు. మనకి ఇలాంటివి వస్తాయి అని తెలుసుకుంటే మనకి ఏం చెప్తుంది, మనం జాగ్రత్త పడవచ్చు కదా. అందుకోసం ఒక నాలెడ్జ్ కోసం మీకు తెలియచేస్తున్నా. సోమవారం నుంచి ఇలా వస్తాయి, ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు వాస్తు గురించి అంటే విశేషంగా మీరు మెయిన్ డోర్ మనం ఓపెన్ చేస్తేనే మెయిన్ డోరు సదాంగా లోపలికి వెళ్ళేటన్నా ఉండాలి, పైకన్నా వెళ్ళేట్టు ఉండాలి. ఇప్పుడు సెట్టర్స్ పెట్టింటారు అనుకోండి, ఇలా ఈజీగా పైకి వెళ్ళాలి. అది చాలా కష్టపడి పైకి వెళ్తే మీరు కష్టపడి పైకి వస్తే కూడా మీకు ప్రతిఫలం ఉండదు. అలాంటి డోర్ ఇలా అయితే తీసుకొచ్చేలా కాదు. డోర్ ఈజీగా ఓపెనింగ్ క్లోజింగ్ ఈజీగా ఉండాలి, జాగ్రత్త పడండి. తర్వాత మనం డోర్ ఇలా ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేస్తే అడ్డం ఏది ఉండకూడదు, ఈజీగా అక్కడ ఖాళీ గ్యాప్ ఉండాలి, ప్లేస్ ఉండాలి, అలా ఉండాలి. సరాగంగా అడ్డు ఆతంకం లేకుండా డోర్ ఓపెన్ ఈజీగా అవ్వాలి అనేదాన్ని ఆ డోర్ చూపిస్తుంది. ఇక విశేషంగా మనకి ఎప్పుడు కూడా ఈ మన కంపెనీకి సంబంధించిన అంటే ఫైల్స్ ఎప్పుడు కూడా వెస్ట్ ఫేస్లో పెట్టాలి. కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అన్నమాట. జాగ్రత్తగా ఫైల్స్ ఉంటాయి కదా, ఏదో ప్రాజెక్ట్ ఫైల్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ అంటే వెస్ట్ వాల్ ఉంటుంది కదా, ఆ కంప్లీట్ సెంటర్ ప్లేస్తో దాని కింద రూమ్ చేసి అందులో అమర్చాలి. తర్వాత విశేషంగా బోర్డ్ మీటింగ్స్ కూడా వెస్ట్, అంటే ఇక్కడ సౌత్ కాదు, ఇక్కడ నార్త్ కాదు, ఆ సౌత్ నార్త్కి వాల్ ఉంటుంది కదా, ఆ సెంటర్లో బోర్డ్ మీటింగు, చేంబర్ మీటింగ్కి కాన్ఫరెన్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టాలి. చాలా బాగుంటుంది అక్కడ, మంచిది అది అలా చేసుకోవచ్చు. తర్వాత విశేషంగా ఈ ఫైల్స్ అన్నమాట. ఫైల్స్ అంటే ఎప్పుడు కూడా మనకు సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఏదో ప్రాజెక్ట్ ఫైల్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అండ్ మన కంపెనీ డాక్యుమెంట్స్, ఇలాంటివి అంతా ఆగ్నేయం అంటే అగ్నిమూల అంటాం కదా, అక్కడ ఉంచాలి. ఏదైనా వెరీ ఇంపార్టెంట్స్, చెక్స్, తర్వాత డబ్బుకు సంబంధించినది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇలాంటి సంబంధించింది నైరుత్యంలో సిఎండి లేదా ఎండి కూర్చుంటారు కదా, అక్కడ ఆ కార్నర్లో అతను ర్యాక్లో పెట్టాలన్నమాట. అంటే కుబేర మూల అంటాం కదా, అక్కడ మనం దాన్ని పెట్టాలి. తర్వాత విశేషంగా ఈ లెక్కపత్రాలు చూసేవాళ్ళు, ఆడిటింగ్ కమిటీ ఉంటుంది కదా, ఆడిటింగ్ వాళ్ళు కూడా మనము ఆగ్నేయంలోనే కూర్చోవాలి.
తర్వాత లీగల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆగ్నేయంలో కూర్చోవాలి, లీగల్ ఆఫీసర్స్. తర్వాత హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఈ వెస్ట్ ఫేసింగ్లో కూర్చోవచ్చు, లేదంటే నార్త్ ఫేసింగ్లో కూర్చోవచ్చు. ఎప్పుడు ఈస్ట్ డైరెక్షన్ లేదా నార్త్ డైరెక్షన్ చూస్తూనే వాళ్ళు కూర్చోవాలి. ఎప్పుడు కూడా ఏ ఎంప్లాయీ కూడా సౌత్ అండ్ వెస్ట్ తిరిగి కూర్చోకూడదు. వెస్ట్ తిరుక్కొని కూర్చోవాడు ఎప్పుడో నిద్రపోతూ ఉంటాడు, సౌత్ తిరుక్కొని కూర్చోవానికి ఎప్పుడో నెగిటివ్ థాట్సే ఉంటాయి. నమ్మకం ఉండదు అతను, అయ్యో ఇది కరెక్ట్ చేసినా లేదా తప్పు చేసినా, ఈ ఒక్క కాన్ఫిడెన్స్ కోల్పోతాడు. ఇది అబ్సల్యూట్లీ సైన్స్ బేసికలీ. దీన్ని చక్కగా మీరు ఇప్పుడు నేను చెప్పింది చక్కగా మీరు పాటించింది అయితే మీరు కంపెనీ ఎంత లాస్లో ఉన్నామని ఖచ్చితంగా లాభస్థానానికి తీసుకెళ్తుంది. కొందరు చెప్తూ ఉంటారు ఈ మధ్యలో, ఏంటి జస్ట్ చిన్న చేంజ్ చేశాను లక్షాధిపతి కోట్యాధిపతి అయిపోయాడని. అది ఎలా అయిపోయాడో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు అలా చెప్తుంటారు నేను ఇప్పుడే వచ్చి తెలియజేస్తాను, వెయిట్ చేస్తూ ఉన్నాను. గురూజీ, ఏలూరు నుంచి సుబ్బలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సుబ్బలక్ష్మి గారు. నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపమ్మ. తప్పకుండా అండి, మీ అమ్మాయి పేరు చెప్పండి. హలో, దేవి తెరంజమ్మ, పూర్వభద్ర నక్షత్రం 3వ పదం. సరే అండి సుబ్బలక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. గురించి చాలా ఈ పాదాలకు వందలు. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. చాలా సంతోషం అండి కలిసినందుకు. మీరు సంతోషంతో ఏం మాట్లాడాలో మీకే అర్థమైతలేదు. అవునండి. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి అమ్మాయి గురించి? మా పాపకి నిరుడు పెళ్ళయిందండి, ఈ సంవత్సరం ప్రెగ్నెంట్ వచ్చింది. ప్రెగ్నెంట్ వచ్చిందంటే ఏదో ప్రాబ్లం వస్తుంది గురూజీ. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా అమ్మాయిది? షుగర్ ఉన్నారండి, ఏదో ప్రాబ్లం వస్తుంది. అదే డెలివరీ ఎలా అవుతుంది, వాళ్ళ డాడీ లేరు, వెనకాల ఎవరో పెద్దోళ్ళు లేరు. అంటే అమ్మాయికి షుగర్ ఉంది అని చెప్పారా? అవునండి. ప్రాబ్లం అయితే ఏం లేదు తల్లి. సంతానం గురించి పంచమ స్థానం సంతాన స్థానం అని చూపిస్తుంది. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంతానం ఉంది, ఏమి బాధపడకండి. కానీ ఎప్పుడు మనకి ఒక ఎరిడిటీ వల్ల షుగర్ వస్తుంది ఒకటి, లేదు అంటే జన్మజాతకంలో శుక్రుడు మరియు గురువు రెండు కూడా దుస్థానంలో 6వ ఇంట్లో ఉండి, తర్వాత శుక్రుని పైన కుజ దృష్టి, అంటే శుక్రునికి 7వ స్థానంలో కుజ దృష్టి పడుతూ ఉంటే చిన్న వయసులోనే శుక్ర దశ స్టార్ట్ అయిందంటే వాళ్ళకి షుగర్ వస్తుంది. అయితే జాతకంలో అయితే మనకి ఏ రోగాలు వస్తాయని కనబట్టచ్చు, అదేం పెద్ద విచారం కాదు. అయితే దానికి పరిహారం ఎలా? షుగర్ ఈజ్ అ లైఫ్, అవును కదా. ఏం బాధపడకుండా తల్లి, అమ్మాయి ఒక స్ఫటికమాల మెడలో, చిన్నది ఒక స్ఫటికమాల చేసి మెడలో వేసుకోమని చెప్పండి. తర్వాత ప్రతిరోజు కావచ్చు లేదా వారానికి ఒక రోజైనా, బుధవారం కావచ్చు లేదా శనివారం కావచ్చు. బుధ శని ఆది అంటాం. ఈ బుధ శని ఆదివారాలు 3 రోజులు ఎప్పుడైనా సరే ఈ ఒక మనకి ఎక్కడైనా అరటి చెట్టు ఉంటుంది, ఈ అరటి చెట్టు మొదల్లో వేప నూనెతో దీపం వెలిగిస్తూ రావాలి. ఒక 16 వారాలు రోజు కూడా ఉదయం లేవగానే అమ్మాయి విష్ణు సహస్రనామ స్తోత్రం పఠిస్తూ రాని, సాయంకాలము విష్ణు సహస్రనామం పఠించుకోవాలి. తర్వాత ఎక్కువగా గురు చరిత్ర, తర్వాత సద్గురు సాయినాథ చరిత్ర, లేదంటే రామకృష్ణ పరమహంస చరిత్ర, లేదా వివేకానంద స్వామి వారి చరిత్ర, ఇలాంటి సత్పురుషుల ఒక చరిత్ర, ఆ తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటే లోపలున్న భ్రూణానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అమ్మాయికి ఆరోగ్యం కూడా సరిపోతుంది తల్లి. మీరేం బాధపడకండి, చక్కగా ఉండండి. అమ్మాయి పేరులో మీరు ప్రతి సోమవారం శివాలయంలో ఒక 5 వారాలు రుద్రాభిషేకం చేయించండి. ఆ రుద్రాభిషేకం చేయించిన తీర్థం తెచ్చి అమ్మాయికి తాపిస్తూ ఉండండి. రోజు అమ్మాయి స్నానం చేసే నీళ్ళలో కాస్త గల్లుప్పు వేసుకొని స్నానం చేస్తూ ఉండి చక్కగా ఆరోగ్యంలో సుధారణ వచ్చేస్తుంది. మంచిదవుతుంది తల్లి. ఆరోగ్యదా సిద్ధిరస్తో మంచిదవ్వాలని నేను ఆ పరమేశ్వరునితో వేరుకుంటున్నాను. శరణ్యకంతా మంచిగా జరుగుతుంది. నమస్తే. గురూజీ, గోదావరి ఖని నుంచి శ్రీనివాస్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం, నా పేరు శ్రీనివాస్. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. పుష్పరాశి నక్షత్రం మేడం, ధనుసు రాశి. సరే అండి శ్రీనివాస్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. చెప్పండి. గురుగారు నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఫోటోగ్రాఫర్ గురుగారు. ఫోటోగ్రాఫర్, వెరీ గుడ్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి? గత
18 ఇయర్స్ 16 ఇయర్స్ నుంచి అండి. చేయండి. మంచి మీరు కరెక్ట్గా ఉండేదే సూట్ చేసుకున్నారు, ప్రాబ్లం లేదు. కరెక్ట్గా ఉండేదే సూటేబుల్ అయ్యింది. జన్మజాతకం మీకు వచ్చొస్తుంది, మీ వీడియోగ్రాఫర్, మీడియా ఫీల్డ్. బట్ లైఫ్లో ఎంత కష్టపడినా పైకి రావడం లేదు, ఎదగడం లేదు. అవును గురుగారు. ఎదగదడం అనేది లేదు. ఎంత డబ్బులు వచ్చినా మీ దగ్గర వస్తుంది, ఖాళీ అయిపోతుంది. అవును గురుగారు. అది ఒకటే జన్మజాతకంలో దోషం. మంచి డేర్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, పైకి వస్తాను అనే పట్టుదల ఉంది, ఓపికతో ఎంత కష్టమైన పని అయినా మీరు చేసి పెడతారు. వెరీ గుడ్. మైండ్ ఉంది, మాస్టర్ మైండ్ ఉంది, మంచి క్రియేటివిటీ ఉంది, చాలా బాగుంది. బట్ అయితే గుర్తింపు ఉంది, పేరు ఉంది, బట్ నో రిజల్ట్ బికాస్ ఆఫ్ ఓన్లీ మీ జన్మజాతకంలో ఉన్న గురు దోషం వల్ల. ఎప్పుడూ అంతే. మనకు ఆర్థిక స్థితికి అధిపతి గురు శుక్రుడు 2 బాగుంటే మన జీవితంలో ఎంత మంచి స్థానానికైనా వెళ్ళచ్చు. అంటే ఆర్థిక స్థితి, కొందరు డబ్బులుండి అక్కడే ఉంటారు, కానీ మీకు యుక్తి ఉంది, యుతి ఉంది, అయితే ఆర్థికంగా లేదు. బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, మంచి ఓర్పు ఉంది, కష్టపడతారు, కానీ ఆర్థికంగా సపోర్ట్ లేదు. దీనికి శుక్రుడు గురువుని ఆరాధించాలి. మీరు ప్రతి శుక్రవారం మేడి చెట్టుకు గంధం కలిపిన నీళ్లు పోసి నెయ్యి దీపం వెలిగించండి. ప్రతి గురువారం గురు దేవాలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగిస్తూ రండి. ఇలా చక్కగా 16 వారాలు చేస్తూ ఉండండి. గురు దేవాలయం అంటే దేవాలయంలో వెలిగించాలని లేదు, దేవాలయం బయటన వెలిగించదు, లేదు ఇంట్లో గురుదేవుడు ఫోటో ముందు నెయ్యి దీపం ముందు వెలిగించవచ్చు. మనం అన్ని టెంపుల్కే వెళ్ళి చేయాలనేది ఏం లేదండి, మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మనకి టైం బట్టి మనం చూసుకోవాలి. టెంపుల్కి వెళ్ళడం నమస్కారం చేయండి, మంచిదే, అయితే అక్కడే వెళ్ళి వెలిగించాలని లేదు. గురువు ఎక్కడున్నా పరమాత్మ, గురువు సర్వాంతర్యామి, గురువే సర్వలోకానాం అనేస్తాం. గురువు అన్ని చోట్ల ఉంటాడు, గురువు లేని చోటే ఉండదు. అలా ఎక్కడైనా తెలుసుకొని దీపం వెలిగిస్తూ తర్వాత ఎక్కువగా ఒక గురువు గురించి ఆరాధన చేస్తూ ఉండండి. మీరు ప్రతి మంగళవారం తప్పకుండా నరసింహస్వామికి తులసి మాల ఇచ్చి అక్కడ నెయ్యి దీపం వెలిగిస్తూ రండి. ఆర్థిక స్థితిలో అభివృద్ధి, మానసిక ప్రశాంతత అన్నీ లభిస్తాయి. నేను చెప్పింది చక్కగా ఫాలో చేయండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. నమస్తే. గురూజీ, వాస్తు గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తా అన్నారు. వాస్తు అంటేనే జనాలు వాస్తు ఉండాలి ప్రతి ఒక్కదానికి. అంటే నేను ఎందుకు ఈ విచారాలు చెప్తున్నానంటే, చాలామంది వాస్తు అనుకొని చాలామంది పిచ్చోళ్ళు అయిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే వాస్తు ఉండాలి, మనిషికి కూడా వాస్తు ఉండాలి. ఫస్ట్ నేను ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, సంస్కారం అంటే ఏంటి తెలుసుకొని మనిషి వాస్తు. అలాగే గృహవాస్తు, గృహానికి ఇలా ఉండాలి, ఇన్ని విండోస్ ఉండాలి, ఇన్ని మెట్లు ఉండాలి, ఎప్పుడు సమసంఖ్య ఉండాలి, ఇవన్నీ కూడా వాస్తు. తర్వాత విశేషంగా మనకి ఏ దిశ మనకు అచ్చొస్తుంది అనేది అది తెలుసుకోవాలి. అన్నీ కరెక్టే, బట్ ఎంతోమంది పాపం లక్షలు పట్టి అప్పో చేసి ఇల్లు కట్టింటారు వాస్తు ప్రకారము, లేదా ఏదో చేసి కట్టేసి ఉంటారు. వాస్తు దోషం ఉందని వచ్చి దాన్ని పడగొట్టేయడం, దబ్బేయడమే. ఇక దానికి మించి వేరే ఇంకేం ఉండదు. ప్రతి ఒక్క వాస్తు దోషానికి కూడా ఆల్టర్నేట్ ఇంకొక ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాము, ఒక తక్కడి తెలుసు కదా, స్కేల్ ఇలా పట్టుకుంటాము. ఇప్పుడు లెఫ్ట్ ఉండేది ఎప్పుడు వెయిట్ ఉండాలి, రైట్ ఉండేది తగ్గు ఉండాలి, కరెక్ట్ కదా. ఎప్పుడు ఇక్కడ రాయి ఉంటుంది, ఇక్కడ మనం వెయిట్ పెడుతుంటాం, ఇలా కరెక్ట్ కదా, ఇలా చూస్తాం. అయితే మనం దాన్ని ఇలా తిప్పుతా కూడా అది ఈ సైడే, ఇది ఈ సైడ్ ఉంటుంది, అంతే వ్యత్యాసం, వేరే ఇంకేం డిఫరెంట్ ఉండదు. అంటే వెయిట్ ఉండే చోటు వెయిట్ ఉండాలి. అప్పుడు ఇక్కడ వెయిట్ ఉంది, ఇక్కడ వెయిట్ లేదు, ఉల్టా అయిపోయింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని దబ్బేసడం కాదు, దీనికన్నా ఎక్కువ వెయిట్ ఇక్కడ పెట్టడం. అంటే ఈ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది అంటే దాన్ని పాజిటివ్గా మార్చే శక్తిని ఇంకొక పక్క మనము అమర్చాలి, అంతే. దాన్ని గోడలే కొల్లగొట్టి ఇంకోటి చేయడం కాదు. సింపుల్ రెమెడీస్ ఉంటే చేసుకోవాలి, అంతే. దాని గురించి ఎంతోమంది ఎన్నో పాడు చేస్తున్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, విశేషంగా మనము భూమి పునాది తీస్తాం కదా, పునాది తీసేటప్పుడే మనం ఏం చేయాలో అది చేసుకొనేస్తే ఆ ఎనర్జీ అక్కడి నుంచినే ఫ్లోట్ అవుతూ ఉంటే అప్పుడు మనకి ఎలాంటి తాపత్రయాలు ఉండవు. అందుకే వాస్తు అనేది కూడా, వాస్తు శాస్త్రం అని దానికి కూడా చెప్పారు. అంటే చూడండి, అది కూడా ఒక సైన్స్ అన్నమాట. ఈ కాస్మిక్ సైన్స్ మీకు తెలుసో తెలీదో, చైనీస్ పిరమిడ్ తెలుసు కదా, చైనాలో ఉన్న పిరమిడ్, అందులో ఉన్న మమ్మీ ఇంకా సజీవంగా ఉన్నాయి. సజీవంగా జీవం ఉంది అని కాదు, అది పాడైకుండా, పురుగులు పడకుండా అలాగే ఉన్నాయి. ఎప్పుడో ఎన్నో యుగాలు ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల వెనుక పెట్టిన శవాలు ఇంకా అలాగే ఉన్నాయంటే ఇట్స్ ఎ ఎనర్జీ ఆఫ్ కాస్మిక్.
చూడండి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎంత ఒక ఎనర్జీని ఇస్తుందో లోపల అలాగే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ, మనకు తెలియని శక్తి ఏదో మన చుట్టుపక్కన ఉంటుంది. ఆ శక్తిని ఒక బంధనం చేసి మనకి ఉపయోగం ఉండేలా చేసుకోవడమే వాస్తు. ఏ సైడు మనకి ఎప్పుడు కూడా ఇంటి లోపల ద్వారాలు ఉంటాయి కదా, చిన్న చిన్న ఇండ్లు, దానికన్నా పెద్ద ద్వారం ఉండాలి. సింహద్వారం అంటే కొందరు ఏం చేస్తారు, బయట ఉన్నది చిన్న ద్వారం పెట్టేస్తారు, లోపల ఉండే పెద్దగా పెట్టుకొనేస్తారు. ఏంటి ప్రయోజనం? అలా ఉండకూడదు. సింహద్వారం ఎప్పుడు పెద్దగా ఉండాలి, లోపల ఉండేవి ఎప్పుడు సింహద్వారం కన్నా ఒక ఇంచన్నా చిన్నగా ఉండాలి. ఇలా చాలా ఉన్నాయి. వాస్తు అంటే మీకు ఎంత చెప్పినా సరిపోదు. అయితే కొందరికి ఒక్కొక్కరికి ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి ఏ డైరెక్షన్ అనేది, ఆ డైరెక్షన్, అథవా ఏ లగ్నంలో జన్మించిన వారికి ఏ డైరెక్షన్, ఆ డైరెక్షన్లో ఉండేవాళ్ళు ఆ ఇల్లు చూసుకోవడం చాలా మంచిది. ఎంతోమంది ఉన్నారు పాపం. అంటే దీన్ని ఒకరోజు తెలియచేస్తారులేండి. మీ రాశి ఏది, లేదంటే మీరు ఏ లగ్నంలో జన్మించారు, లేదంటే మీ రాశికి సంబంధించిన డోర్ ఏది ఉంటుంది. తండ్రి పాపము చాలా తూర్పు బాగా వచ్చొస్తుంది. తండ్రి తూర్పు దిశలో ఉండి బాగా మంచిగా చేస్తాడు, పిల్లని అన్ని డెవలప్మెంట్ చేస్తాడు, మంచి ఆస్తి పరుషులు అంతే. తండ్రి రిటైర్మెంట్ అయ్యి తర్వాత ఆయుష్ క్షీణమయ్యి స్వర్గప్రాప్తి అయిపోతుంది, అంటే స్వర్గస్థులు అయిపోతారు. తర్వాత కొడుకు స్టేజ్కి వస్తాడు. కొడుకుకి నార్త్ అదృష్టం ఉంటుంది, అప్పుడు అతని కష్టాలు షురు అవుతాయి. మా తండ్రి ఉండే రోజులు చాలా బాగుండండి, మా తండ్రి చనిపోయిన తర్వాత మాకు చాలా కష్టాలు వచ్చేసాయంటే అప్పటి వరకు అతని పేరులో ఉన్న ఇల్లు అతనికి అదృష్టంగా ఉంది, మీకు లేదు. అంతే. చూడండి ఎంత మనము డీప్గా ఆలోచిస్తే ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంటుంది. ఇండ్లు డబ్బుడం కొల్లకొట్టడం కాదు. అర్థమైంది కదా? అందువలన దయచేసి ఏం చెప్పినా కూడా సరాగంగా అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఏది చేయకపోయినా నేను చెప్పింది మీరు పాటించినా పర్వాలే, పాటించకపోయినా పర్వాలేదు, నాకేం బాధ లేదు. అయితే నేను ఎందుకు చెప్తున్నాను అనేది జస్ట్ ఆలోచించండి, ఒక నాలెడ్జ్ తెలుసుకోండి. అవును కదా, నాలెడ్జ్ ఎవరబ్బు సొమ్ము కాదు, అందరికీ కావాలి నాలెడ్జ్. ప్రతి ఒక్కటి నాలెడ్జ్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఐస్ అంటే చాలా కోల్డ్గా ఉంటుంది అని మనకు తెలుసు, అయితే ఎలా ఉంటుంది అని చూసి వచ్చినకే తెలుస్తుంది. అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇట్స్ అ నాలెడ్జ్. ఎవరైనా మీకు ఏదో చెప్తుంటారు అక్కడ, నాలెడ్జ్ ఉంటే అలా కాదు ఇలా అనొచ్చు. అవును కదా, అంటే మనము నాలెడ్జ్ కోసమైనా ఒక ఇది చూస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అందువలన దయచేసి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థం చేసుకొని చక్కగా మీరు పాటించైతే ఎలాంటి కంపెనీస్ అయినా సరే ఒక ఫ్యూచర్కి వెళ్ళచ్చు. ఇంతకుముందే చెప్పాను, ఇట్స్ అ నాలెడ్జ్. బ్రెయిన్ ఉపయోగించి మనం ఆలోచించాలి, ఏది తప్పు ఏది నిజం అనేది ఆలోచించాలి. అందుకే చెప్పేది, జస్ట్ నేను చిన్న లక్షాధిపతి ఒకే మంత్లో కోటాధిపతి అయ్యాడంటే వాడు దొంగతనం చేసుకొని రావాలి, అలా లేదంటే వేరేది ఇంకేం ఉండదు. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా కష్టపడితేనండి పైకి వస్తాం, ఈజీగా పైకి రాము. మనకు సైకలాజికల్ ఫీలింగ్తో మనం చేయగలము, మనం చేస్తాము, మనకని పట్టుదల వస్తే ఖచ్చితంగా మన గోల్ మనం సక్సెస్ చేయొచ్చు. ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ మనమే కూలిపోతామో, మన కాన్ఫిడెన్స్ మనమే మార్చుకొనేస్తామో ఖచ్చితంగా మనం వెళ్ళలేం. అర్థం చేసుకోండి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలి. నా వల్ల అవుతుంది అనుకుని ఆలోచించాలి. అసాధ్యము అనేది కాదు, ప్రతి ఒక్కటి సాధ్యం అనేది ఆలోచించండి. ఖచ్చితంగా జీవితంలో అందరూ బాగుపడిపోతారు. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం ఈరోజు శుక్రవారం. చూడండి ఈరోజు ఎంత అదృష్టం అంటే అష్టమి వచ్చేసింది. అష్టలక్ష్మి అంటాం కదా, అలా అష్టమి ఈరోజు. శుక్రవారం వేరే కలిసి వచ్చేసింది. ఇక ఆరిద్ర నక్షత్రం ఈరోజు సాయంత్రం రాహు అధిపతి ఉంటాడు. ఆరిద్ర నక్షత్రాధిపతి వచ్చేసి పుట్టినవాడెవరు? శివుడు, పరమేశ్వరుడు సాక్షాత్. కలిసి వచ్చేసాయి. ఏమేమి కలిసి వచ్చేసి చూడండి. ఇప్పుడు శుక్రవారం శుక్రుడు, రుద్రుడు ఒక సైడు, అష్టమి అష్టలక్ష్మిలు, శుక్రవారంకి అధిపతి మహాలక్ష్మి, ఇవన్నీ కలిసి. అందువలన ఈరోజు మీ ఇంట్లో చక్కగా మహాలక్ష్మి ఫోటో లేదా గజలక్ష్మి ఫోటో ముందు విశేషంగా 6 రకాల పుష్పాలతో, లేదు అంటే మల్లెపూలైనా సరే, మల్లెపూలతో అర్చించి 6 విధాల అంటే 6 వెరైటీస్ ఒక ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ 5 దొరుకుతాయండి. అంటే ఖర్జూర, ద్రాక్షి, గోడంబి అండ్ ఏది బాదాము 4 అయింది, లేదా బనానా ఇలాంటివి. అంటే 6 రకాలైన పళ్ళు పలహారాలు అమ్మవారికి మహాలక్ష్మికి నైవేద్యం చేసి నెయ్యి దీపం వెలిగించి తర్వాత అర్చన చేసి కనకదార స్తోత్రం పఠించాలి. అంటే ఈరోజు విశేషంగా 6 విధమైన పూలలు 6 విధమైన పళ్ళలు పెట్టి మహాలక్ష్మికి మనము అర్చించిందే, పూజించి భక్తితో వేడుకొని నెయ్యి దీపం వెలిగించిందే అయితే మన ఇంట్లో ఆర్థిక స్థితులు అభివృద్ధి అవుతాయి. అంతేకాకుండా ఎవరికైతే నేను ఇల్లు కట్టాలి అనే ఆశ ఉంటుందో,
డబ్బులున్న ఇల్లు తీసుకోవడం కాకుండా ఉంటుందో, త్వరలో ఇల్లు కంప్లీట్ కావాలనుకుంటుందో గృహయోగం కలిసి వస్తుంది. చూడండి ఎంత అద్భుతం ఉందో. మీకు అందరికీ గృహయోగం రావాలా? ఈరోజు నేను చెప్పిన యోగక్షేమం చక్కగా చేయండి, త్వరలోనే మీకు మంచి శుభవార్త కలిసి వచ్చేస్తుంది. ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి 6 రకాల పుష్పాలు లేక మల్లెపూలతో అర్చించి 6 రకాల ఫలాలు నైవేద్యం పెట్టి నేతి దీపం వెలిగించి అర్చన చేసి కనకదార స్తోత్రం పఠిస్తే ఆర్థిక స్థితిలో ఉన్నతి, గృహయోగం ప్రాప్తిస్తాయి. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः आमीलिताक्षम् अधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेष. గురూజీ, ఈరోజు చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.